అందరికీ నమస్కారం. నవంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, సంతానపరంగా, ఉద్యోగపరంగా, వృత్తి అలాగే వ్యాపారపరంగా ఏ విధంగా ఉండనుంది? స్త్రీలకి ఏ విధంగా ఉండనుంది? వృశ్చిక రాశి వారికి నవంబర్ నెల చివరిలో ఒక పెద్ద సమస్య రాబోతోంది. దీనిని అధిగమించి విజయం పొందటానికి ఎలాంటి పరిహారాలు పాటించాలనేది ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరే వీడియోలో మీకు ఇలాంటి సమాచారం బహుశా ఎవరూ ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నవంబర్ నెలలో 4 పెద్ద గ్రహాల గోచరం, 4 పెద్ద మార్పులు జరగబోతున్నాయి. 1. సూర్యుడి రాశి పరివర్తనం. 2. బుధుడి నవంబర్లో 2 సార్లు రాశి పరివర్తనం. 3. శుక్రుడి రాశి పరివర్తనం. అదేవిధంగా శని మేల్కుబోతున్నాడు. అంటే ఇప్పటివరకు వక్రీగా ఉన్న శని మార్గి కాబోతున్నాడు. అది కూడా నవంబర్ వరకు. ఈ ప్రభావం వృశ్చిక రాశిపై ఎలా పడుతుంది అనే దాని గురించి చర్చిద్దాం. వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం పరంగా ఎలా ఉండనుంది? ముందుగా ఆరోగ్యం గురించి మాట్లాడితే మీ రాశిలో అంగారకుడి బుధుడి కలయిక కూర్చుని ఉంది. నవంబర్ 1 నుండి 9 వరకు మీకు చాలా వాదనలు ఉండవచ్చు. వాహనంపై మీ ఖర్చు ఉండవచ్చు. మీకు మాత్రమే కాదు, మీ స్నేహితుడికి లేదా బంధువుకి ఏదైనా సమస్య వచ్చి ఆ సమస్యను పరిష్కరించడానికి మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగవలసి వస్తుంది. అది కూడా మీ యోగంలో ఉంది. ఎందుకంటే అంగారకుడు బుధుడి కలయిక వలన ఇది ఏర్పడుతుంది. అంగారకుడు బుధుడి కలయిక వలన నవంబర్ 1 నుండి 9 వరకు మీకు ఏంటి సమస్య అంటే చెవి, ముక్కు, గొంతు సమస్య ఉండవచ్చు. మీరు మహిళ అయితే మీకు ఇన్ఫెక్షన్ సమస్య కూడా ఉండవచ్చు. ఎందుకంటే వృశ్చిక రాశిలో బుధుడు కూర్చుని ఉన్నాడు. మొత్తం మీద నవంబర్ 1 నుండి 9 వరకు అంగారకుడు బుధుడి కలయిక ఆరోగ్యం విషయంలో మరియు మీకు చుట్టూ తిప్పడంలో కొద్దిగా ఇబ్బంది పట్టే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా మీపై ప్రభావం చూపుతుంది. అంటే ఇది అంతిమంగా మీకు ఎక్కువ ఇబ్బంది పట్టదు. కానీ ఈ అంగారకుడు బుధుడి కలయిక ఇతరుల కోసం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కానీ నవంబర్ 10 నుండి 9 వరకు బుధుడు ఇక్కడ వక్రీ అవుతాడు. వక్రీ అయినప్పుడు సానుకూల ఫలితాలను ఇస్తాడు. అంటే మీ వాదోపవాదాలు, ఆగిపోయిన పనులు అకస్మాత్తుగా పూర్తవడం మొదలవుతాయి. దానికి ఏదో ఒక పరిష్కారం లభించడం మొదలవుతుంది. ఈ అంగారకుడు బుధుడి కలయిక మీ ఆగిపోయిన పనులకు కూడా చాలా లాభదాయకం. ఆరోగ్యం కూడా మీకు మంచిగా మారుతుంది. అయితే అంగారకుడు బుధుడు కలయిక వలన మీ ప్రయాణం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు నవంబర్లో తిరుగుతారు, ఎక్కువ మందిని కలుస్తారు. దీనిని అంగారకుడు మరియు బుధుడు చేయించబోతున్నారు. వృశ్చిక రాశి వారికి ధనం యొక్క స్థితి పరంగా ఎలా ఉండనుంది? వృశ్చిక రాశి ధనం యొక్క స్థితి గురించి మాట్లాడితే ధనానికి అధిపతి 2వ ఇంటికి బృహస్పతి మరియు బృహస్పతి 9వ ఇంటిలో కేంద్ర త్రికోణ భావంలో కూర్చుని ఉన్నాడు. బృహస్పతి కంటే బలమైన గ్రహం మరొకటి లేదు. నవంబర్లో ఈ బృహస్పతి బలపడ్డాడు. ధనంతో మిమ్మల్ని మాలామాల్ చేయబోతున్నాడు. 1. మొదటిగా ఆగిపోయిన ధనం మీకు లభిస్తుంది. 2. ధనానికి సంబంధించిన ఏదో ఒక మార్గం లేదా మూలం మీకు నవంబర్లో తగలవచ్చు. ఎందుకంటే బృహస్పతి ఎప్పుడు భాగ్యస్థానంలో కూర్చుని ఉన్నా భాగ్యాన్ని పెంచుతాడు. కాబట్టి భాగ్యం నుండి మీకు మంచి ధనలాభం లభించవచ్చు. భాగ్యం నుండి మీకు డీల్ కుదరవచ్చు. నవంబర్లో మీ భాగ్యం ఆకాశాన్ని అంటుతుంది. భాగ్యం నుండి మీకు చాలా లభించవచ్చు. అంటే మీరు ఊహించని ధనలాభం బృహస్పతి కారణంగా మీకు లభించవచ్చు. దాని యోగాలు ఏర్పడుతున్నాయి. అంటే నవంబర్ నెల ధనానికి చాలా చాలా లాభదాయకం. మీరు ఇంట్లో కూర్చుని కోటీశ్వర్లు, లక్షాధికారులు అవుతారని అనుకోవద్దు. అది నేను చేయలేను. గుర్తుంచుకోండి, మీరు చేసే కృషికి అనుగుణంగా మీకు లాభం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బృహస్పతి ధనభావంలో కూర్చుని ఉన్నాడు కాబట్టి మీకు చాలా మంచి లాభం ఉంటుంది అనేది ఇంతవరకు నేను చెప్పగలను. అదేవిధంగా మిత్రులారా, ఈ బృహస్పతి 9వ ఇంట్లో కూర్చుని ఉన్నాడు. ఈ బృహస్పతి 9వ ఇంట్లో కూర్చుని ఉండటం వలన ఏమవుతుంది? మీకు విదేశాల నుండి ఏదైనా డబ్బు రావాల్సి ఉంటే అది వచ్చేసింది. విదేశాలకు సంబంధించిన ఏదైనా ఆగిపోయిన పని ఉంటే అది జరుగుతున్నట్లు కనిపిస్తోంది. లేదా ఈ బృహస్పతి మీకు డాలర్లలో ఆదాయాన్ని కూడా ఇవ్వవచ్చు. మీరు బంగారం, వెండి, స్టాక్స్లో ఏదైనా ధనాన్ని పెట్టుబడి పెట్టి ఉంటే అది పెంచవచ్చు. కాబట్టి డబ్బు అంటే నోట్లు మాత్రమే కాదు అని మీరు అనుకోవద్దు. మీ స్టాక్లో వృద్ధి జరిగితే, బంగారంలో వృద్ధి జరిగితే దాన్ని కూడా లెక్కించాలి కదా. మీరు కొన్న ఆస్తి పెరిగితే దాన్ని కూడా లెక్కించాలి కదా. అది కూడా మనకి ద్రవ్యమే కదా, ధనమే. కాబట్టి ఈ విధంగా మీకు ప్రయోజనం కలుగుతున్నట్లు కనిపిస్తోంది. మరియు బృహస్పతి కర్కాటకంలో ఉన్నాడు కాబట్టి మీకు మంచి ధనలాభాన్ని ఇస్తున్నట్లు కనిపిస్తోంది. వృశ్చిక రాశి వారికి కుటుంబ భావం పరంగా ఎలా ఉండనుంది? ఇప్పుడు మనం వృశ్చిక రాశి కుటుంబ భావం గురించి మాట్లాడదాం. కుటుంబ భావం కొద్దిగా సమస్యగా కనిపిస్తోంది. ఎందుకంటే చంద్రరాహువుల కలయిక 4వ ఇంటిలో చంద్రుడు కూర్చుని ఉన్నాడు. 4వ ఇంటికి కారకుడే చంద్రుడు. ఆయన రాహుతో కలిసి కూర్చుని ఉన్నాడు. తల్లిదండ్రులకు టెన్షన్ ఉంటుంది. తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలుంటాయి. అకస్మాత్తుగా తల్లిదండ్రుల ఆరోగ్యం చెడిపోవచ్చు. నవంబర్లో వారిని హాస్పిటల్కో లేదా డాక్టర్కో చూపించాల్సి వస్తుంది. అంటే తల్లిదండ్రులకు నవంబర్ నెల చాలా లాభదాయకంగా నాకు కనిపించడం లేదు. అదేవిధంగా మీరు
నీటి ప్రయాణం చేస్తున్నారా? నీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా సముద్రం, నది, నీరు మీకు ప్రమాదాన్ని సృష్టించవచ్చు. చంద్రరాహువుల కలయిక వలన జారడం లేదా అజాగ్రత్త వలన నీటి నుండి మీకు ప్రమాదం ఉండవచ్చు. కాబట్టి మీరు అలాంటి ప్రదేశాలకు వెళితే నీటి ప్రయాణం, సముద్ర ప్రయాణం చేస్తున్నారంటే రిస్క్ తీసుకోకండి. గుర్తుంచుకోండి. అంటే కుటుంబ భావంతో పాటు నేను మీకు ఈ విషయాలు చెప్పాను. ఇప్పుడు మనం వృశ్చిక రాశి సంతాన భావం గురించి మాట్లాడదాం. మీ సంతానం చిన్నదైనా పెద్దయినా సంతాన భావానికి అధిపతి శని కూర్చుని ఉన్న 5వ ఇంటికి అధిపతి బృహస్పతి 9వ ఇంట్లో కూర్చుని ఉన్నాడు. కాబట్టి సంతానానికి ఇది అద్భుతమైన స్థితి. మొదటిగా సంతానం లేని వారికి సంతానానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతున్నట్లు కనిపిస్తున్నాయి. కొన్ని సానుకూలమైన మందులు మీకు పనిచేయడం మొదలవుతాయి. సంతానానికి సంబంధించిన కొన్ని సానుకూలమైన వార్తలు మీకు లభిస్తాయి. చిన్న సంతానం ఉంటే వారు అనారోగ్యంతో ఉంటే వారు కోలుకుంటారు. వారి కెరియర్లో, స్కూల్లో ఏదైనా సమస్య ఉంటే అది తొలగిపోతున్నట్లు కనిపిస్తోంది. కాబట్టి సంతానానికి నవంబర్ నెల మంచిది. పెద్ద సంతానానికి మరింత మంచిది. 17 ఏళ్లు పైబడిన పెద్ద సంతానముంటే వారి విదేశాలకు సంబంధించిన ఏదైనా ఆగిపోయిన పని పూర్తవ్వవచ్చు. విదేశాలలో వారికి ప్రవేశం లభించవచ్చు లేదా దూర ప్రాంతంలో హాస్టల్ లభించవచ్చు, ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ లభించవచ్చు. దాని యోగాలు కూడా కనిపిస్తున్నాయి. లేదా వారు ఏదైనా స్ట్రీమ్ను మార్చుకోవాలనుకుంటే అది జరగవచ్చు. మొత్తం మీద చూస్తే 9వ ఇల్లు మార్పు యొక్క భావం, 3వ, 9వ మరియు 12వ ఇల్లు పరివర్తన యొక్క భావాలు. మరియు బృహస్పతి 9వ ఇంట్లో కూర్చుని ఉన్నాడు. అందుకే నేను పదే పదే ప్రతి విషయంలో మార్పు గురించి చెప్తున్నాను. కాబట్టి మీ పెద్ద సంతానం యొక్క జీవితంలో మార్పు యోగం కనిపిస్తోంది. మీ పెద్ద సంతానం ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగంలో కొత్త ఆఫర్ లభించవచ్చు. అక్కడ కూడా మార్పు ఉంది. మరియు ఇక్కడే మీ సంతానం ఉంది, అక్కడ హాస్టల్లో మార్పు లేదా ఉద్యోగంలో పెద్ద మార్పు కూడా తీసుకువస్తుంది. అంటే బృహస్పతి మీ పెద్ద సంతానం జీవితంలో మార్పును తీసుకురాబోతున్నాడు. వృశ్చిక రాశి విద్యార్థులకు ఎలా ఉండనుంది? విద్యార్థుల గురించి మాట్లాడితే నవంబర్లో 2 పెద్ద ఫలితాలు లభించవచ్చు. మిగతాదంతా బాగానే ఉంది. విద్యకు నవంబర్ నెల మంచిది. కాని కడుపు నొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. రాళ్ల నొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కడుపుకు సంబంధించిన సమస్యలు విద్యార్థులకు ఉండవచ్చు. దాని యోగాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా 2వది మంచిది. మీకు ధనలాభం లభిస్తున్నట్లు కనిపిస్తోంది. మరియు స్నేహితులతో కలిసి మీరు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. దాని యోగాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం మీద విద్యకు మంచిది. కాని కడుపు నొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. దాని యోగం కూడా నవంబర్లో ఏర్పడుతుంది. ఎందుకంటే 5వ ఇంట్లో శని కూర్చుని ఉన్నాడు. వృశ్చిక రాశి ఉద్యోగులకు ఎలా ఉండనుంది? ఇప్పుడు మనం ఉద్యోగం చేసే వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడదాం. 6వ ఇల్లు రుణం, రోగం, శత్రువుల భావం కూడా. ఇవన్నీ అంతమైతే, తక్కువగా ఉంటే ఉద్యోగంలో స్థిరత్వం వస్తుందని నా నమ్మకం. దీనికి అధిపతి అంగారకుడు. అంగారకుడు మరియు బుధుడు ఎక్కడ కూర్చుని ఉన్నారు? వృశ్చిక రాశిలో. మరియు నవంబర్లో వృశ్చిక రాశిలోనే ఉంటారు. రుచక యోగం ఏర్పరుస్తున్నారు. నవంబర్ నెలలో శత్రువులు పరాజయం పొందుతారు. నవంబర్ నెలలో వృశ్చిక రాశివారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దానివలన ఉద్యోగంలో మీకు గొప్ప ప్రశంసలు లభిస్తాయి. సీనియర్లు, సహచరులు మీ పనిని మెచ్చుకుంటారు. మంచి అమ్మకాలు జరుగుతాయి. ఎందుకంటే అంగారకుడు మీ రాశిలో రుచకయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. కాబట్టి అంగారకుడు సానుకూలంగా మారడం వలన మీకు గొప్ప ప్రయోజనం ఉంటుంది. అది కూడా ఉద్యోగంలో. ఉద్యోగంలో మీ గౌరవం, అధికారం పెరగబోతోంది. మొత్తం మీద ఇక్కడే బుధుడు కూడా అంగారకుడితో కూర్చుని ఉన్నాడు. కాబట్టి 2వ అంచనా ఏంటంటే మీకు కొత్త ఉద్యోగ ఆఫర్ లభిస్తుంది. అందులో మీకు ఎక్కువ అధికారం, ఎక్కువ ప్రతిభ లభిస్తుంది. అలా జరిగితే దాన్ని తీసుకోండి, తప్పకండి. అంటే అంగారకుడు బుధుడి కలయిక, అంగారకుడు ఏర్పరుస్తున్న ఈ రుచక యోగం మీకు చాలా లాభదాయకం. నవంబర్ చాలా అద్భుతంగా ఉండబోతోంది. దాంపత్య జీవితం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం వృశ్చిక రాశి దాంపత్య జీవితం గురించి మాట్లాడదాం. ప్రేమికులైనా, భార్యాభర్తలైనా. నవంబర్ 2 నుండి 30 వరకు శుక్రదేవుడు ప్రస్తుతం లాభంలో కూర్చున్నాడు. ఆయన ఎక్కడ కదులుతారు? మీ తులారాశిలోకి. అంటే 12వ ఇల్లు. అంటే భార్యాభర్తలైనా, ప్రేమికులైనా. ముందుగా మీ బంధం గురించి మాట్లాడితే బంధం చాలా బావుంది. భాగస్వామి, భార్యాభర్తలైనా, ప్రేమికులైనా మీ నుండి లేదా కుటుంబం నుండి ఏదో ఒక శుభవార్త చెప్తారు. భాగస్వామితో కలిసి వివాహ వేడుకలు, పార్టీలకు వెళ్లే యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. నవంబర్లో ప్రేమ, ఆప్యాయత చాలా బాగుండబోతోంది. భాగస్వామితో కలిసి ఎక్కడికైనా తిరగడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. అక్కడికి వెళ్లవచ్చు కూడా. దాని యోగాలు కనిపిస్తున్నాయి. అవును, భాగస్వామి లేదా ప్రేమ భాగస్వామి లేదా భార్యాభర్తలు
స్థానమార్పు యోగం నవంబర్లో ఏర్పడుతోంది. శుక్రుడు 12వ ఇంట్లో కూర్చున్నాడు. లేదా మీ భాగస్వామి ఏదో ఒక విలాసవంతమైన వస్తువును కొనుగోలు చేస్తారు. నవంబర్లో స్కూటీ లేదా 4-వీలర్, 2-వీలర్ లేదా ఏదైనా నగలు, వస్త్రాలు అంటే ఏదో ఒకటి షాపింగ్ చేయబోతున్నారు. దాని యోగాలు కూడా కనిపిస్తున్నాయి. లేదా శుక్రుడు 12వ ఇంట్లో కూర్చోవడం వలన శుక్రుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి మీ భాగస్వామి కెరియర్లో ఎక్కడైనా ఎంపిక కావచ్చు. దాని యోగాలున్నాయి. అంటే నవంబర్ నెల భార్యాభర్తలకైనా ప్రేమికులకైనా 12వ ఇంట్లో కూర్చున్న శుక్రుని ఫలితం మీ భాగస్వామికి చాలా మంచిగా లభించబోతోంది. భాగస్వామి యొక్క ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. సంబంధాలు మంచిగా ఉంటాయి. మొత్తం మీద భాగస్వామి భార్యాభర్తలకు నవంబర్ నెల చాలా బావుంటుంది. న్యాయ నిర్ణయాలు, జడ్జ్మెంట్స్. ఇప్పుడు బృహస్పతి మీ 9వ ఇంట్లో కూర్చుని ఉన్నాడు. దీని ఫలితమేమిటి? బృహస్పతి 9వ ఇంట్లో కూర్చుని ఉండడం వలన నవంబర్ నెలలో మీ భాగ్యం చాలా బలంగా మారుతుంది. జన్మతే జాయతే శూద్ర భాగ్యాది ఉచ్యతే అన్నట్లుగా దీని కారణంగా మీ ఆగిపోయిన కోర్టు కేసు నడుస్తుంటే లేదా అలాంటి ఏదైనా సమస్య ఆగిపోయి ఉంటే దానిలో ఏదో ఒక చర్చ జరుగుతుంది. ఆ కేసులు ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తాయి. ఎందుకంటే న్యాయానికి కారకులు శని మరియు బృహస్పతి మాత్రమే. మరియు ముఖ్యంగా శనిలో అంత న్యాయం లభించదు. కాని బృహస్పతి 3వ, 9వ మరియు 12వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు న్యాయం అంటే జడ్జ్మెంట్ ఎక్కువగా జరుగుతుంది. నేను చాలా జాతకాలు చూశాను. అందులో నేను అంచనా కూడా వేశాను. మొత్తం మీద 9వ ఇంట్లో బృహస్పతి తీర్పునిచ్చే కారకుడు. ఏదో ఒక నిర్ణయంలో తీర్పు వస్తున్నట్లు కనిపిస్తోంది. వృశ్చిక రాశి యొక్క ఏదైనా పెండింగ్లో ఉన్న నిర్ణయం ఏదో ఒకటి జరగబోతోంది. దాని యోగం కనిపిస్తోంది. అంటే కోర్ట్, సుప్రీంకోర్ట్ లేదా హైకోర్ట్ లేదా లేబర్ కోర్ట్ నుండి లేదా ప్రభుత్వ కార్యాలయం నుండి ఏదో ఒక తీర్పు వస్తుంది. లేదా ఆగిపోయిన ఏదైనా పని పూర్తవుతున్నట్లు కనిపిస్తోంది. అందులో తీర్పు వస్తున్నట్లు కనిపిస్తోంది. లేదా మీకు విదేశాలకు సంబంధించిన ఏదైనా పని ఉంటే, ఎందుకంటే 9వ ఇల్లు కూడా విదేశాలదే. 3వ, 9వ మరియు 12వ ఇల్లు కూడా విదేశాలదే. విదేశాల నుండి ఏదో ఒక తీర్పు వస్తుంది. మొత్తం మీద నవంబర్ నెల తీర్పుల నెల. వ్యాపారం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం ఫ్యాక్టరీ, దుకాణాలు నడిపే తమ పని చేసుకునే వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడదాం. సొంత పని చేస్తుంటే 10వ ఇల్లు చూడబడుతుంది. 10వ ఇంటికి అధిపతి 12వ ఇంట్లో కూర్చుని ఉన్నాడు. నవంబర్ 1 నుండి 16 వరకు సూర్యుడు నీచంలో కూర్చున్నాడు. ప్రభుత్వ పనులపై మీకు ఖర్చు అవుతుంది. జీఎస్టీపై మీకు ఖర్చు అవుతుంది. ఏదో ఒక నోటీస్ మీకు లభిస్తుంది. దానిపై మీకు ఖర్చు అవుతుంది. మరియు ఏదో ఒక ప్రభుత్వ సమస్యలు మీ వ్యాపారంలో, మీ దుకాణంలో రావచ్చు. ఖర్చులే ఖర్చులవుతాయి. నష్టాలే నష్టాలుంటాయి. సూర్యుడు నీచంలో ఉన్నాడు. మంచి ఫలితాన్ని ఇవ్వడు. ఇది వ్యాపారంలో నష్టం కలిగిస్తుంది. పాత పనుల నుండి బృహస్పతి మీకు ఫలితాన్ని ఇస్తాడు. కాని ఆ వచ్చిన ధనం మీ వ్యాపారాన్ని పెంచడానికి, నడపడానికి ఖర్చు అవుతున్నట్లు కనిపిస్తోంది. కాబట్టి ఇక్కడైతే అలాంటి పరిస్థితి ఏర్పడుతోంది. కాని ఈ పరిస్థితి మీకు నవంబర్ 16 వరకే ఉంటుంది. నవంబర్ 16 తర్వాత సూర్యుడు రాశి పరివర్తన చేసి వృశ్చిక రాశిలోకి వెళ్తాడు. ఇక్కడ నుండి మీ నడుస్తున్న సమస్యలు ఏదో ఒక పరిష్కారం అవుతాయి. ఖర్చులు ఆగిపోతాయి. వస్తున్న అనవసరమైన నోటీసులు ఆగిపోతాయి. ఇక్కడ నుండి మీ పనిలో జరుగుతున్న తప్పులు, ఎక్కువగా వస్తున్న ఫిర్యాదులు అన్నీ ఆగిపోతాయి. మీ పని నవంబర్ 17 నుండి 30